ఒకసారి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము హిందూ కుటుంబం నుంచి రక్షింపబడ్డామండి. మేము వెలమ కుటుంబం నుంచి వచ్చాము. మరి ఈ ఊరు మా తాతగారిదండి. చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే తిరిగి ఇక్కడే పెరిగాము మేము. అయితే మా నాన్నగారు జాబ్ వల్ల మేము విశాఖపట్నం కంచరపాలెంలో ఉండేవాళ్ళం. నాన్నగారు కరెంట్ ఆఫీసులో జాబు. నాన్నగారు వాళ్ళు 6 అన్నదమ్ములండి. మా పెదనాన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ. నాన్నగారు ఏపీఎస్సీబీలో డ్రైవరు. మా చిన్నాన్నగారు కూడా ఏపీఎస్సీబీలోనే జాబ్ చేసేవారు. అయితే మరి మా అమ్మగారికి మ్యారేజ్ అయిన తర్వాత 8 సంవత్సరాల వరకు నేను పుట్టలేదండి. మా పెదనాన్న వాళ్ళందరూ కూడా 6 పిల్లలు. మా బాబాయ్కి అయితే 4 పిల్లలు. అయితే ఎన్నో పూజలు వ్రతాలు మా అమ్మగారు చేశారు, ఎన్నో నోములు చేశారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఫలితం లేదండి. ఎంతోమంది డాక్టర్లు సంప్రదించారు. ఆ రోజుల్లో కూడా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా సంతానం లేదు. అందరూ గొడ్రాలు అనేసి మా అమ్మగారిని దూషించేవారు. ఆ సమయంలో ఎన్నోసార్లు మా అమ్మగారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. నాన్నగారు మార్చుకొని వెళ్ళేవారు డ్యూటీకి. వారం రోజులు అక్కడ ఉండి ఆదివారం వచ్చేసరికి సెలవు రోజు మళ్ళీ కంచరపాలెం వచ్చేవారు. అయితే మా పెద్దమ్మ వాళ్ళు పెట్టిన బాధలు భరించలేక మా అమ్మగారు ఎన్నోసార్లు చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు చూసి, ఎందుకమ్మా నువ్వు చనిపోవడం, నీ భర్త ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టలేదు కదా, వాళ్ళ మాటను పట్టించుకోవద్దు, ఏదో ఒక రోజు దేవుడిని మంచిదనాన్ని బట్టి నీ పిల్లల్ని ఇస్తారని చెప్పేవారంట. అయితే మా అమ్మ ఓర్చుకోలేకపోయారు, చాలా ఇబ్బంది పడేవారంట. అయితే మా నాన్నగారు ఏమో మార్చుకొని వెళ్ళిపోదామమ్మా, నువ్వు ఇక్కడ ఉండలేకపోతే అక్కడికి వెళ్ళిపోదాం అనేసి అంటే తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒక 3 నెలలు ఉండేసరికి అక్కడ చలికి ఉండలేక అమ్మ సిక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసారు. అయితే ఎవరైనా అనాథ పిల్లలు పెంచుకుందామంటే మా పెదనాన్న వాళ్ళు ఒప్పుకునేవారు కాదంట, ఆస్తులు పోతాయని. అయితే నాన్నగారు ఏం చేశారంటే, ఎప్పుడోకప్పుడు దేవుడు ఇస్తే పెంచుకుందామా, లేదంటే నువ్వు నిన్ను చూసుకొని బ్రతికేద్దామన్నారు. అలాంటప్పుడు ఒకరోజు ఒక కొండతను మా అమ్మగారు పంపుతే నీళ్ళు పట్టేటప్పుడు అతను చూసి, అమ్మ నీకు నాగదోషం ఉంది, నాగపాము పిల్ల కడతానని చెప్పారంట. చెప్తే మా అమ్మ ఏమో, ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేశానండి, నాగదోషం ఉందంటే అక్కడ కూడా వెళ్ళి పుట్టదరి పాలై పోసి పూజ చేశాను, అయినప్పుడు కూడా ఏ లాభం లేకపోయిందనేసి మా అమ్మగారు చెప్తే, అమ్మాయి ఒక్కసారి నా మాట మీద నమ్మకం ఉంచు, ఎందుకంటే ఇదే సంవత్సరం నేను మళ్ళీ వస్తాను, నీకు ఆడపిల్ల పుడుతుంది, నాగమణి అని పేరు పెట్టాలి, పుట్ట మీద అన్నప్రాసన చేయాలి, ఆ పాపకి నాగమణి అని పేరు పెట్టండి, అప్పుడు నేను వచ్చేటప్పుడు పట్టుబాట్లు పెట్టమని చెప్పి ఆయన ఒక షరతు పెట్టారంట. 9 వారాలు ఇంట్లోనే, నువ్వు ఏ పుట్ట దగ్గరికి వెళ్ళాల్సిన లేదు, 1 కేజీ గోధుమ పిండి తీసుకొచ్చి దాన్ని పామును చేసి పడగలు చేసి ఒక వెండి పళ్ళెంలో పెట్టి, లేదంటే ఒక కంచు పళ్ళెంలో కానీ పెట్టి రోజు పాలు పోసి పూజ చేయండి. అలా చేసినప్పుడు నీకు 4 వారాలు తిరిగేసరికి నీ కడుపులో బిడ్డ ఉంటుందమ్మా, నీ ఒళ్ళోకి వస్తుందని చెప్పారండి. సరే అనేసి ఆ పక్కన ఒక పెద్దమ్మ గారని అమ్మ పిలిచేవారు. ఆ అమ్మ చెప్పారంట, అమ్మ ఇన్ని పూజలు చేసావు, ఏమో ఎవరి నోట్లో ఏముందో ఒకసారి అది కూడా చేసి చూడవచ్చు కదా అంటే, సరే అని గోధుమ పిండి తెచ్చి పాము పడగని చేసి పళ్ళెంలో పెట్టి పూజ చేశారట. చేసేసరికి మా అమ్మగారు 3 వారాలు అయిపోయింది, 4 వారాలు అయిపోయింది, 5 వారాలు కూడా అయిపోయింది. అలా చేస్తున్నారు. మధ్యలో డేటు ఇబ్బంది వచ్చింది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పూజలు మొదలు పెట్టారట. 3 వారాలు అయ్యేసరికి నేను కడుపులో పడటం జరిగింది. మరి నెలలు నిండిన తర్వాత గోశాల ఆసుపత్రిలో మా అమ్మగారు డెలివరీ అయ్యారు. డెలివరీ అయినప్పుడు నేను మనిషి పిల్లనే చూసేవాళ్ళకి మాత్రం, కానీ మా అమ్మగారి కళ్ళకి మాత్రం నేను ఒక పాము పిల్లలాగా కనిపిస్తున్నాను. ఆయాలు స్నానం చేయించడానికి దగ్గరికి వచ్చినప్పుడు పాము ఏ విధంగా అయితే దగ్గర చుట్టుకొని పడుకుంటుందో అదే రకంగా నేను పడుకొని ఉన్నానంట బేషన్లో. అయితే ఎవరైనా శబ్దం చేస్తే కళ్ళు పైకి పెట్టి నాలుగు బయట పెట్టి వాళ్ళ వైపు దిష్టిగా చూసేదన్నట. వాళ్ళు భయపడిపోయి వెంటనే నన్ను వదిలేసి పక్కకి వెళ్ళిపోయి, ఇంకా మిగతా పిల్లలు డెలివరీ అయిన పిల్లలు స్నానాలు చేసి పిల్లల తల్లికి అప్పచెప్పారండి. 2-3 గంటలైనా అయినా కూడా నన్ను స్నానం అది చేయించలేదు.
అప్పుడు మా అమ్మగారు అడిగారంట, అమ్మ అందరు పిల్లలు ఇచ్చేసారు, మరి మా పాపని ఇంకా ఇవ్వలేదంటే వాళ్ళు కసురుకున్నారట. మీకు పుట్టింది మనిషి పిల్ల కాదమ్మా, అది మరి దెయ్యం పిల్ల పాము పిల్ల మాకు తెలియట్లేదు, చూడగానే కళ్ళు ఎర్రగా చూస్తుంది, మా కాసి నాలుగు బయట పెట్టి ఆడేస్తుందని చెప్పారు. చెప్పేసరికి వాళ్ళు మా అమ్మమ్మ వచ్చి చూసేసరికి సేమ్ అలాగా ఉన్నానట. ఉండేసరికి అమ్మమ్మ కూడా భయపడిపోయి మా అమ్మగారితో దేవుడు అమ్మండి, దేవుడు నిజంగా ఆయాలు చెప్పింది నిజమేనమ్మా, ఆ పాము పిల్ల పుట్టింది నీకు అన్నారు. అనేసరికి అదేంటి మరి ఆడపిల్లని ఇస్తామన్నారు, మరి పాము పిల్లని ఇస్తే నేనేం చేసుకుంటాను, నాగరాజా ఇచ్చావు నువ్వే తీసుకెళ్ళిపోనేసి మా అమ్మగారు తల పురిటి మంచాలు ఐరన్ మంచాలు ఉంటే మంచం తల కొట్టుకొని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే మరి పాము ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చి మంచం కింద నుంచి గబగబా వెళ్ళి బేషన్లో నేను పడుకోబెట్టిన బేషన్లో తిరిగేసేసింది. అటు ఇటు కదిపేసరికి పెద్దగా ఏడ్చానట. ఏడ్చేసి ఎప్పుడైతే పాము నన్ను అటు ఇటు తిరిగేసి ఇచ్చేసిందో మొత్తం పిల్లలు ఎలాగైతే తెల్లగా ఉంటారో ఆ రకంగా నీలం రంగులో ఉన్న మనిషిని సేమ్ అలాగే వైట్ కలర్లో వచ్చానట్టు ఏడ్చి గుక్క పెట్టి ఏడుస్తున్నానట్టు. ఏడ్చేసరికి అమ్మమ్మ గబగబా వచ్చి ఏ పిల్లలు ఏడుస్తున్నారని చూసరికి నేనే. అప్పుడు గబగబా తీసుకెళ్ళి కొబ్బరి నూనె రాసి స్నానం చేయించి అమ్మకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయారట. మా అమ్మగారు నన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మధ్యలో కమ్మలీలండి అమ్మాలది, ఆ ఇంటి మధ్యలో పుట్ట వచ్చింది. పుట్ట వచ్చేసరికి ఏంటమ్మా పుట్ట వచ్చిందంటే మా అమ్మమ్మ అన్నారండి, అమ్మ ఇంకెవరు నాగమ్మ ఇంట్లోకి వచ్చేసింది, ఇంకా మనకి ఏ లోటు ఉండదు, ముట్టుకున్నదల్లా బంగారమే పట్టుకున్నదల్లా బంగారం అని వాళ్ళు సంతోషపడ్డారట. సంతోషపడిన తర్వాత నేను పుట్టిన సంవత్సరం 8 నెలలకి మాకు తమ్ముడు పుట్టాడు, అదే గోశాల ఆసుపత్రిలో. ఆ తమ్ముడు పుట్టిన సంవత్సరం 6 నెలలకి ఇంకో తమ్ముడు పుట్టాడు. ఆ తమ్ముడికి పుట్టిన 11 రోజులకి నాన్నగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. విజయవాడ వెళ్ళిపోతే అక్కడ మేము క్వార్టర్స్ ఇచ్చారు మాకు. అయితే నాన్నగారు అక్కడ కొద్ది ప్లేస్ తీసుకున్నారు, 300 గజాలు తీసుకునేసరికి అక్కడ ఇల్లు కట్టుకుందాం, క్వార్టర్స్లో ఎంతకాలం ఉంటామని అక్కడ 4 గదులు కమ్మలీలు కట్టారు. కమ్మలీలు కడితే అక్కడ ఎప్పుడైతే ఈ సినిమాలో పంపు తీద్దామని బోర్ కట్ చేస్తున్నారో దాన్ని ఆనుకొని పెద్ద పొట్ట వచ్చేసింది ఈ సినిమాలో. వచ్చేసరికి మా నాన్నగారి కల్లోకి వెళ్ళి చెప్పిందంట, అచ్చయ్య నేను ఇక్కడే ఉంటున్నాను నా నివాసం అని చెప్పింది. చెప్తే మా నాన్నగారు కూడా చాలా సంతోషపడ్డారు. ఏంటంటే నేను పుట్టిన తర్వాత బాగా ఆస్తులు కలిసి వచ్చాయి. దెందేరు సంతపాలెం పెందుర్తి దగ్గర 16 ఎకరాల పొలం కొన్నారు. తర్వాత విజయవాడలో 300 గజాలు స్థలం కొన్నారు. ఏది ముట్టుకుంటే అదే బంగారం, ఏది ముట్టుకుంటే అదే కలిసి వస్తుందన్నమాట. డాడీకి ప్రమోషన్ వచ్చింది, విజయవాడ ట్రాన్స్ఫర్ అయిపోయాక ప్రమోషన్ ఇచ్చారు. అందువల్ల నేనేంటంటే ఇంట్లో కాలు కింద పెడితే చాలా ఎక్కడికి అందిపోద్దని అంత గారాభంగా కాలు కింద పెట్టకుండా ఇంట్లో 4 పని మనుషులు పెట్టి వంట మనిషి ఇంటి మనిషిని పెట్టి అన్నిటికి కూడా కాలు కింద పెట్టకుండా ఎంతో గారాభంగా చూస్తున్నారు. అలా జరుగుతుంది. అయితే మేము విజయవాడ వెళ్ళాక ఇంక 2 తమ్ముళ్ళు పుట్టారు. నాకు 4 తమ్ముళ్ళండి, నేనే మొదటిదాన్ని. ఇలా జరుగుతుండగా నేను ఊహ తెలిసిన కాడి నుంచి 5వ సంవత్సరం వచ్చిన కాడి నుంచి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి. స్కూల్కి జాయిన్ చేశారు, సెంట్ ఆంథనీ స్కూల్ విజయవాడలో 1 టౌన్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్కి నన్ను నా తర్వాత తమ్ముడు 3వ తమ్ముడు ముగ్గురిని వేశారు. రిక్షా పెట్టారు, మా ఇంట్లో వంట మనిషి రిక్షా భర్త అనమాట. తీసుకెళ్ళి సాయంత్రం మళ్ళీ స్కూల్ని తీసుకొచ్చేవారు. ఇలా జరుగుతున్న స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పుట్ట మీద దొర్లుతూ పంచదార బియ్యం ఏది ఉంటే అదే నాకు ఏదైనా పెడుతుంటే పెడితే స్నాక్స్ అవి పెట్టడం, లోపల ఊదొత్తులు వెలిగించడం, కుంకుమ వేయటము, పసుపు వేయటం ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా చేస్తున్నానో నా మీదకి ఇంక ఒంటి మీద పూనకం రావడం మొదలుపెట్టిందండి. లక్షవారం శుక్రవారం పాము ఒంటి మీదకి వచ్చేది పూనకంలాగా, పుట్ట చుట్టూ దొర్లుతూ పడుకునేదాన్ని. మరి నాతో ఎవరైనా ఆడితే పిల్లలకి ఎక్కడైనా ఏ గోర్లను గుచ్చుకుంటూ విషం ఎక్కిపోద్దని నాతో ఎవరైనా ఆడించేవారు కాదు.
మా తమ్ముళ్ళు కూడా ఎత్తుకుంటే మా అమ్మగారు భయపడేవారు నన్ను చూసి. అలా రోజులు గడుస్తున్నాయి. నాకు 15 సంవత్సరాలు 11 వచ్చిందండి. నేను 6th క్లాస్కి వచ్చాను. స్కూల్లోనే నేను మెచ్యూర్ అయిపోయానండి. అదేంటో నాకు తెలియదు చిన్నపిల్ల వల్ల. అయితే సిస్టర్ చూసి, అమ్మ ఎలాగ కూర్చుంటావు, ఇంటికి వెళ్ళిపో అన్నారు. నాకు తెలియదండి, మా రిక్షా పై సాయంత్రం వస్తారంటే లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. కరెక్ట్గా 12 అయింది. శ్రావణ శుక్రవారం. మా అమ్మగారు కొత్త బట్టలు వేసి పంపించారు. కరెక్ట్గా 12 ఎంత అవుతుంది, మాకు లంచ్ అవర్ అనమాట. ఆ టైంలోనూ పాము ఎటు నుంచి వచ్చింది. నా స్కర్ట్ పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసింది. మా ఇల్లు అంటే చాలా దూరం అండి, నాకు తెలిసినంత మటుకు. ఇప్పుడు అంచనా ప్రకారం చూస్తే మరి ఇక్కడి నుంచి ఆరిపాక అంటారు, మా ముందుకు వరకు అన్నమాట. అంత దూరం ఉంటుంది. రిక్షాపై తీసుకొచ్చేవారు. బస్సు నెంబర్లు తెలియదు, బస్సులు తెలియదు నాకు. అయితే నడిచి నన్ను తీసుకెళ్ళేటప్పుడు నాకు నీడలాగా పక్క నుంచి నా స్కర్ట్ పట్టుకొని తీసుకొచ్చేసింది. డాడీ అప్పుడే క్యాంప్ వెళ్ళొచ్చారు తిరుపతి. వెళ్ళొచ్చిన తర్వాత, నాని ఏమా స్కూల్ నుంచి వచ్చేసావు, ఎవరు తీసుకొచ్చారని కంగారు పడుతున్నారు. అప్పుడు నాన్న చెప్పాను, నాగరాజు వచ్చారు తీసుకొచ్చారు డాడీ అనగానే మా నాన్నగారికి అర్థమైపోయింది. అయితే విజయవాడ ఆచారం ప్రకారం 5 రోజులే చాప మీద కూర్చోబెడతారు. మెచ్యూర్ అయినప్పుడు నన్ను చాప మీద కూర్చోబెట్టారు. మరి నేను 5 రోజులు చాప మీద కూర్చోబెట్టినప్పుడు 5 రోజులు నా తల మీద తల పెట్టుకునే పడుకునేదండి పాము. నాకు ప్లేస్ సరిపోయేది కాదు. డాడీతో అన్న, డాడీ నాకు ప్లేస్ సరిపోవట్లేదు అంటే, అమ్మ దాని ప్లేస్ దానికి ఇచ్చేసి నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకునేవారు. పక్కన ఎక్కడ బట్టలు అవి వేసుకుని మైలైపోద్దని వైర్ మంచం మీద ఏ దుప్పట్లు అవి వేయకుండా ఓన్లీ మామూలుగా మంచం మీద పడుకొని నా డాడీ గుండెల మీద తల పెట్టుకొని పడుకునేదాన్ని. ఇలా జరుగుతుంది. మరి నాకు ఎప్పుడైతే పూనకం వస్తుందని తెలిసిందో, ఆ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల అన్ని ఊర్లోళ్ళు కూడా ఒంటి మీదకి అమ్మవారు వస్తుంది, నాగమ్మ వస్తుంది, అది వస్తుందని. మరి దేవత అని పేరు కలిగిన ప్రతి ఒక్క దేవుడు నా ఒంటి మీదకి వచ్చేవారండి. మా నాన్నగారు అనకాపల్లి నూకాలమ్మ గుడికి ప్రతి సంవత్సరం కొత్త అమావాస్యకి కోడి పుంజని ఒక 3-4 కేజీల ఎత్తున్న పుంజని తీసుకొని వంట సామాగ్రి మాకు వ్యాన్ ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు. దాంట్లో వేసుకొని డాడీ తీసుకొచ్చి ఇక్కడే వంట చేసుకొని తినేసి 2 రోజులు అలాగా అటు ఇటు తిరిగి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు ఎప్పుడైతే మేము అనకాపల్లికి వచ్చామో ఆ ఎంట్రన్స్లోనూ నూకాలమ్మ ఒంటి మీదకి వచ్చేసేవారు. వస్తే ఆవిడ ఒంటి మీదకి వచ్చి మరి వెళ్ళి ఆవిడ అమ్మవారు తొడ మీద కూర్చునేదాన్ని, విగ్రహం మీద కూర్చుంటే చాలామంది లైన్లో నిలబడలేక నా మీద చీరలు వేసి పసుపు నీళ్ళు ఒంటి మీద పోసేసి వేప మండలతో అన్నీ చేసి పూజ బొట్టది పెట్టి నాకు అన్నీ పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా జరుగుతుంది. నన్ను ఒక దేవతలా పూజిస్తున్నారు అందరూ. మరి నాకు 14 సంవత్సరాలు వచ్చాయండి. అక్కడ కూర్చుని ఇప్పుడు పాట పాడిన ఆయన మా మేనమామ, అమ్మ తమ్ముడు. అయితే నేను 10th ఎగ్జామ్స్ ఇంకా ఎగ్జామ్స్ రాయలేదు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. మ్యారేజ్ చేశారండి నాకు. మావయ్య తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయించారు 10th క్లాస్. అయితే మ్యారేజ్ అయింది. మళ్ళీ నేను వైజాగ్ వచ్చేసాను. వచ్చేస్తే పాము మళ్ళీ నాతో పాటు వచ్చేసిందండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెల్లంపేట అక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర సొంత ఇల్లు. అయితే పుట్ట రాలేదు కానీ ఇంట్లోనే తిరుగుతుండేది. మరి అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు సాయంత్రం 4 అయితే పుట్టలో నుంచి రావడం, కమ్మలీలండి ఆ సూరు పట్టుకొని కర్రల మీద వేలాడుతూ తిరుగుతూ ఉండేది. మరి ఆ ఇల్లు కూడా అద్దెకి ఇవ్వలేదు నాన్నగారు. నాగదేవత ఇంట్లో ఉంది, ఎవరికైనా అద్దెకిస్తే ఏదైనా ప్రమాదం అని. అయితే చాలామంది ఏంటంటే ఆ పాము తిరిగిన ఇల్లు బాగా కలిసి వస్తుందని కొంతమంది బలవంతం చేస్తే ఒక 3 పోర్షన్లు అద్దెకిచ్చి ఒక పోర్షన్లో ఉండేవాళ్ళం. అలా చేస్తుండేది. మరి అదే రీతిగా మరి నాకు మ్యారేజ్ అయ్యాక నాతో పాటు వేలంపేట వచ్చేసింది. వచ్చేసి శుక్రవారం లక్షవారం ఒంటి మీదకి వచ్చింది. మా డాడీ చెప్పారు మామయ్యతో, అప్పారావు మరి నాగమ్మ పాప మీద ఉంది, నీకు తెలుసు కదా అది ఎలా పుట్టింది అనేది. మాకు లేక పుట్టింది. ఈ 2 రోజులు పిల్లతో ఆస్కాలు ఆడడం కానీ ఒంటి మీద చెయ్యొద్దు, మరి ఎటు నుంచి ఏది వచ్చినా సరే నన్ను ఏమనొద్దు అని చెప్పారు. చెప్తే నాకు తెలుసు కదా బాబా, చిన్నప్పటి నుంచి దాన్ని ఎత్తుకొని తిప్పాను కదా, నాకు తెలుసు అనేసి మావయ్య అన్నారు. ఈయన ఫుట్బాల్ ప్లేయర్ అండి. మా ఆయన గారు రైల్వేలో జాబ్ ఇచ్చారు.
ఎక్కువ క్యాంపులో ఉండి టిట్లా గారు, రాయిగడ్డ, సున్నాపేట, మరి కిరణ్ రోజులు అటువైపు క్యాంపులు వెళ్తూ ఉండేవారు. 15 రోజులు క్యాంపులో ఉంటే 15 రోజులు డ్యూటీలో ఉండేవారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మరి మావయ్య ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలన్నా టోర్నమెంట్ గెలుస్తారా లేదని నా మీదకి వచ్చి, అప్పారావు ఈరోజు డ్యూటీకి వెళ్ళొద్దు, నీకు యాక్సిడెంట్ అవుతుంది మరి అనేసి అంటే, మరి ఎలాగమ్మా జీతం లేకపోతే ఇంట్లో కష్టం కదా, అమ్మ ఊరుకోరు కదా అంటే, నీకు ఎంత కావాలో అంత డబ్బులు నేను ఇస్తాను, ఈరోజు జీతం ఎంత పడుతుందో నాకు చెప్పు, నేను ఇస్తాను, అంతేగాని వెళ్ళొద్దు, నీకు ప్రమాదం అంటే. మా ఏం చేసేవారంటే ఒక్కోసారి ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి ఒక్కోసారి పరీక్ష పెట్టేవారు. పరీక్ష పెట్టి కావాలని డ్యూటీకి వెళ్ళినప్పుడు 2 సార్లు యాక్సిడెంట్ అయింది ఆయనకి. ఏ విధంగా చెప్పింది అలాగే ఏళ్ళు కట్ అయిపోయి 4 కుట్లు పడ్డాయి, రెండోసారి 2 కుట్లు పడ్డాయి. ఇలాగ ఆయన పరీక్షించిన వాళ్ళ ఏదో ఒక దెబ్బలు తింటున్నారు. మరి టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు కూడా అప్పారావులో ఒరిస్సా వెళ్తున్నారు కదా, సున్నాపేట, ఒరిస్సా వాళ్ళు మంచోళ్ళు కాదు, మీ టీం గెలుస్తారు, కాకపోతే మీరు 17 మంది టీం వెళ్తున్నారు, వచ్చినప్పుడు 14 మందే వస్తారు అని చెప్పి. రైల్వే స్టేషన్కి ఆయన వెళ్ళి భోగి ఎక్కేటప్పుడు కూడా మరి నాకు తెలియదు, విశాఖపట్నంలో ఎక్కడేముందో తెలియదు, నేను 14 సంవత్సరాలు, ఏది ఎక్కడ ఉందో తెలియదు, ఇంట్లో బయటికి రావడం తెలియదు. అలాంటిది ఎప్పుడైతే పాము ఒంటి మీదకి వచ్చి మాయకి ఏదైనా అపాయం జరుగుతుందంటే నన్ను తీసుకొని వెళ్ళిపోయేది. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ చెప్పేది అనమాట, మీరు 17 మంది వెళ్తున్నారు, వచ్చేటప్పుడు 14 మందే వస్తారు, 3 కనిపించరని. అలాగే మాయ మరి ఒకళ్ళు తగ్గిపోయిన టీం ఆగిపోద్ది కదమ్మా, మీరు మా కాపలా ఉండండి అని చెప్పి దండం పెట్టుకుని వెళ్ళేవారు. అది చెప్పినట్టుగా వెళ్ళేటట్టుగా అక్కడ గండ్రగొడ్లతో నరికేయటం, మరి వాళ్ళు ఎవరొకరికి ప్రమాదాలు జరగడం అలా జరిగింది. మరొకసారి వెళ్ళేటప్పుడు మీకు భోజనం విషయం పెడతారు అప్పారా, మీరు వెళ్ళొద్దు అని చెప్తే, మావి కాకనే కాదని వెళ్ళేటప్పుడు అలాగే ఒక 2 అబ్బాయిలకి ప్రమాదం జరిగింది. అలాగే ఇంక ఇంట్లో ఏది జరిగినా కూడా చెప్తూ ఉండేది. మాకు ఇంటికి ఇళ్ళవైపులాగా అయిపోయింది. మాయాలేమో సింహాద్రప్పన్ అంటే బాగా ఇష్టం, సింహాద్రప్పన్ వారని మావి పుట్టారు. ఇలా జరుగుతుండగా మరి నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. మరి వస్తే మా నాన్నగారు అన్నారు, చిన్న వయసు కదా పర్వాలేదని డాక్టర్ని అడిగారు, మంగమ్మ గారిని అడిగితే, నీకు ఎందుకండి మేము చూసుకుంటామన్నారు. అయితే గర్భిణి వచ్చింది, 2 నెలలు కంప్లీట్, 3వ నెల వస్తుందనగా నాకు అబార్షన్ అయిపోయిందండి. విపరీతమైన కడుపు నొప్పి వచ్చి మరి నాకు పడిన పిండం కూడా పాము పిల్లలాగే ఉందండి. మా మేనత్త మా అమ్మమ్మ ఏడ్చారు చూసి, ఏంటి అంతా ఒంటి మీదకి వస్తే మాత్రం పిల్లలు కూడా పాములాగా వస్తున్నారు, ఇంక దీనికి ఏం పిల్లలు పుడతారు, వాళ్ళ అమ్మ వారసత్వం వచ్చిందని అమ్మమ్మ బాధపడేవారు. మరి అమ్మమ్మ ఏదైనా తిట్టిందంటే ఇంట్లో బిందుతో నీళ్ళు తెచ్చినప్పుడు తలుపు తోసేసింది, తోసేగానే అమ్మమ్మ బోర్లు పడిపోయేవారు బిందుతోటి. లేదంటే ఆ కంచర సామాను మీకు తెలిసే ఉంటుంది, వెలమస్తు మాకు ఎక్కువ కంచర సామాను బంగారాలు ఎక్కువ, పైన కంచర సామాను అన్నీ తిరగేసేస్తుండేది. లేదంటే తాతయ్యని ఎక్కడో తాతయ్యని పడగొట్టేస్తుండేది. చాలా ఇబ్బంది పెడుతుంటే పాపం మాయలు ఎంతగానో ఓర్చారండి. పెళ్ళైన కాడి నుంచి నా గురించి 3 నెలలు 4 నెలలు చాలా ఓర్చుకున్నారు. మాయ అప్పుడు ఫోన్ లేవు, లెటర్ రాసి వేసేది అమ్మమ్మ, వేస్తే మాయ అనేవారు, చిన్నపిల్ల కదా దానికి ఏం తెలియదమ్మా, మనమే నేర్పించుకోవాలి అలాగేదని చెప్పేవారు మాయ. ఇలా జరుగుతుండగా ఒకరోజు చిలక జోష్యం ఆయన వచ్చారు, మా అమ్మకు బిల్ల కట్టిన ఆయనే. వస్తే నేనేమో తల ఆరబోసుకుని, చాలా పెద్ద జుట్టు అండి నాకు, మరి జుట్టు ఆరబెడుతున్నాను, మా డ్యూటీకి వెళ్తే నాకు ఎదురు రమ్మన్నారు. ఆయనకి ఎదురొచ్చి నేను ఇలా కూర్చొని జుట్టు దూకుంటున్నా. అతను వచ్చి నాకు తీక్షంగా చూసి, ఎన్ని రోజులు పిండాలు తినేస్తావు అని మాట్లాడుతున్నాడు ఆయన. నాకేం అర్థం అవ్వలేదు. అర్థం కాకపోయేసరికి మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు మరి నాగదేవతవి అయితే మరి ఆ పిల్ల పుట్టిన పిల్లని ఎందుకు తినేసావు అని అడుగుతున్నాను. అంతలోకి అమ్మమ్మ గబగబా వచ్చి, ఏంటి బాబు మాట్లాడుతున్నావు, ఏంటి బాబు అంటే, అమ్మ ఇది మీకు పిల్ల సంతానం ఇవ్వదు, నాగదోషం ఉంది మీ మానవరాలకి అనేసరికి నేను నవ్వుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు పాము నా జుట్టుతో ఆడుతుంది వెనకాతలు, ఇలా చూసుకునేటప్పుడు వెనకాతలు నా జుట్టు దగ్గర ఉంది, జుట్టు పట్టుకొని లాగుతుంటే వెనక చూసుకొని నవ్వుకున్నా. నేనే నాగపాముని, నాగదోషం ఏంటి అన్నట్టుగా ఉండేసరికి అమ్మమ్మ అందు, బాబు మరి ఏం చేయమంటారు చెప్పండి అని అడిగితే, అమ్మ మీరు పక్కకి రండి, నేను ఒక మాట మీకు చెప్పాలని చెప్పి అమ్మమ్మని పక్కకి తీసుకెళ్ళి, అమ్మ దోషం ఉంది, ఈ అమ్మాయి పెద్ద పిల్ల అయినప్పుడు పాము అమ్మాయి బట్టలు పట్టుకొని తీసుకొచ్చింది,
ఆ నీడ అమ్మాయి మీద పడింది, పాము మీద. అలాగే పడుకున్న 5 రోజులు కూడా ఆ పిల్ల తల మీద తల పెట్టుకుని పడుకుంది. అందువల్ల దోషం పడింది. అందువల్ల మీరు ఏమనుకోని అంటే నేను ఒక బిల్ల ఇస్తాను, మరి ఆ బిల్ల కట్టండి. మగపిల్లడు పుడతారు, ఆ అబ్బాయికి ఫణీంద్ర అని పేరు పెట్టండి. చెవి కాడ కుట్టించండి పుట్ట మీద. అన్నప్రసన్న కూడా పుట్ట మీద చెయ్యాలా, పుట్టుదల కూడా అక్కడే తీయాలని చెప్పారు. చెప్పేసరికి సరైన అమ్మమ్మన మా మేనత్త ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. అవన్నీ నాకు తెలియదు. తర్వాత మాట్లాడుకున్నప్పుడు మా అయితే చెప్పేటప్పుడు విన్నాను నేను. అయితే అప్పుడు నేను పడుకున్నప్పుడు నాగుపాము పిల్ల ఇంత వెండిది అనమాట, రాగిదో, అది మెల్లో కట్టారు పడగను. కట్టిన తర్వాత ఇంకా మంత్ నేను డేట్ రాలేదు నాకు అతను చెప్పినట్టుగానే తెల్లగా ఒక అందమైన బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి మంగమ్మ హాస్పిటల్ డెలివరీ అయ్యాను. వాడు పుట్టిన 9 రోజులు కుట్లు పిండి తీసుకొచ్చారు. కాలు కడుగుతామని బయట ఏదో దిగదూడ్చి అన్నీ చేస్తుంటే సింహాద్రప్పని వచ్చారు నా మీదకి. నేను మళ్ళీ మగపిల్లని ఇస్తాను, నా పేరు పెట్టమన్నారు. అనేసరికి సరే అని ఒప్పుకున్నారు మా ఆయన అమ్మమ్మ. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్ ఇచ్చి నేను ఆడపిల్లని ఇస్తాను, విజయలక్ష్మి అని పేరు పెట్టాలి, నా కొండ మీద తీసుకొచ్చి పుట్టేంటికి తీయాలని చెప్పింది. సరే అండి. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది మాకు. పాపకు గీతా విజయలక్ష్మి అని పేరు పెట్టాం. చిన్న బాబుకి ఏమో అనిల్ కుమార్ అని పెట్టాం. తండ్రి పేరు అప్పారావు, వాడి పేరు అనిల్ కుమార్ పెట్టాము. ఇలా రోజులు గడుస్తున్నాయి. పాపకి 5 సంవత్సరాలు వచ్చే స్కూల్లో జాయిన్ చేసాం. పెద్దబాబు చిన్నబాబు పాప వెళ్ళేవారు. మా పిల్లలు కూడా సెంట్ ఆన్స్ స్కూలే విశాఖపట్నం జడ్జి కోర్టు దగ్గర జాయిన్ చేసాం. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తుండేవారు, ఆటో పెట్టించాం. ఇలా జరుగుతుండే ఒకరోజు పాప స్కూల్లో పాస్ పోసుకునేటప్పుడు యూరిన్లో బ్లడ్ పడింది. బ్లడ్ పడేసరికి సిస్టర్ గారు అన్నారు, ఒకసారి రమ్మగారిని రమ్మనండి అంటే వెళ్ళాను నేను. వెళ్ళేసరికి చెప్పారనమాట, పాపకి ఈ విధంగా ఉంది, మరి ఒకసారి చూపించండి అమ్మ డాక్టర్ దగ్గర అని. సరే అని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి మేము పూర్ణ మార్కెట్ వెలంపేటలో అద్దెకు సొంత ఇల్లు అది. అయితే పిల్లల్ని ఏంటంటే అంత దూరం పంపించడానికి అక్కడ కేజీహెచ్ నుంచి వేస్ట్ వాటర్ అంతా కూడా డౌన్కి వస్తుంది, కాలువలు నిండిపోతున్నాయి. ఒకరోజు పాప అలాగే కప్పురాల కిందకి వెళ్ళిపోతే ఎవరో అడిచిదా వేసి పాపను బయటికి లాగారు. వాళ్ళు అన్నారు, అమ్మ ఇల్లు అద్దెకి ఇచ్చేసుకున్నారనుకో, ఈ డబ్బులకి మీకు ఇల్లు దొరుకుతుంది, జగదంబ సెంటర్లో మంచి ఫ్లాట్లు ఉంటాయి అని చెప్పారు. అప్పుడు ఇక్కడ ఇల్లు అద్దెకి ఇచ్చేసి మేము అక్కడికి వెళ్ళిపోయాం. జగదంబ అక్కడ ప్రకాశరావుపేట అంటారు, సెంట్ ఆన్స్ స్కూల్కి ఆపోజిట్ రోడ్డు, మధ్యలో మెయిన్ రోడ్డు, అవతల ప్రకాశరావుపేట, యువతల చర్చు, సెంట్ ఆన్స్ స్కూల్ చర్చు, లోపల స్కూల్ అనమాట. అయితే అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు నేను పాముతో దండం పెట్టుకొని చెప్పాను, అమ్మ మనం ఇప్పటివరకు సొంత ఇల్లు కదా, ఎలాగ పడితే అలాగ వస్తున్నావు, మరి అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు నేను తెల్లవారు 3 గంటలకి పిలుస్తాను, అప్పుడు వచ్చి పాలు తాగు, మిగతా టైంలో ఎవరు కనిపించొద్దు, చంపేస్తారని చెప్పేసరికి అది మా నీడలాగా మూల దండం పెట్టుకున్నాము. ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయాము జగదంబ దగ్గరికి. అయితే ఆయా వచ్చి చెప్పింది ఈ విధంగా. చెప్పేసరికి సరేననేసి నేను వెళ్ళి పాపను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చా. ఆ ఇంటికి వెళ్ళి ఆవిడేమో పాప మెచ్యూర్ అయిందమ్మా, బ్రహ్మం గారు చెప్పారు కదా మల్లి చెట్టుకి బాదంకాయలు కాస్తాయి, చింత చెట్టుకి మల్లెపూలు పోస్తాయని, ఇప్పుడు రోజులు బాగలేదు, దేవుడు మరి చెప్పినవన్నీ కూడా నెరవేరుతున్నాయి, పాపను మాత్రం ఇంట్లో తీసుకురావద్దు, మీరు వస్తారని మేము ఇంటి సున్నాలు వేసాం, మైలు అయిపోద్దని మెట్ల మీద 4 గంటల వరకు కూర్చోబెట్టేసింది ఆవిడ. కూర్చోబెడితే మా అయితే చెప్తే మా ఏమో వెల్లంపేట వెళ్ళి వాళ్ళందరినీ మా చుట్టాలందరినీ పిలుచుకొస్తామని అనేసి బయలుదేరారు. ఈ లోపల మేము అద్దెకునేది ఒక గొల్లల ఇంట్లో ఉన్నాము. అయితే వాళ్ళ అబ్బాయి ఎంఎంటీఎస్లో జాబ్, అబ్బాయి వచ్చి అన్నారు, ఏంట్రా రమ్మ మీ ఇంట్లో ఏంటి ఆడవాడి అంటే, అన్నయ్య గీత మెచ్యూర్ అయిందని చెప్పాను. అనగానే నేను ఏం చెప్పాను ఆయనకు అర్థమయ్యి, ఏంటమ్మా చెప్తున్నావు అంటే, ఇలాగనే అన్న. అంటే నీకు అసలు చదువుకున్నావు, 10th వరకు జ్ఞానం లేదా, అది పసిగుడ్డు, అది మెచ్యూర్ అవ్వడం ఏంటమ్మా, ఎవరో నవ్వుతారు,
నీకు బుద్ధుడు మాట్లాడుతున్నావా అనేసి దెబ్బలాడి, బావగారు మీకనే ఆలోచన ఉండాలి కదా, పసిపిల్లది అనేసి బండి చేతకి బండి గబగబా బండి స్టార్ట్ చేసి ఇసిరినట్టుగానే పాపని నన్ను ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్వేశ్వర రెడ్డి గారని బ్యారెక్స్ దగ్గర ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ చూపించేసరికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. చెప్తే మందులు ఇచ్చారు. మందులు తీసుకొని వచ్చాము. అంతకుముందు మేము ఇల్లు మారిన ఒక 3 రోజులు 4 రోజులకి అక్కడ అయ్యప్ప భజన అవుతుంది. భజన అయితే మరి పిల్లలు మేమందరం కూడా వెళ్ళి కూర్చున్నాం. కూర్చునేసరికి అక్కడ ఏదో పూజ క్రమం బాగాలేదనేసి గురుస్వామిని వెళ్ళి కొట్టానట. నేను పాము ఒంటి మీదకి వచ్చినప్పుడు అతను కొడితే మరి ఆ పూజ క్రమం అంతా కూడా నేనే జరిపించాను. జరిపించిన తర్వాత వచ్చేసరికి వాళ్ళు ఏదో విభూది అది వేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు శబరిమల బస్సులు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. వచ్చి 3 అయిపోయింది. అప్పటికి పాలు పెట్టాలి కదని గబగబా డాబా మీదకి వెళ్ళాను. వెళ్ళేసరికి పాము అక్కడ లేదు. లేకపోయేసరికి నా మీద కోపం వచ్చిందా, లేట్ అయిపోయింది అనేసి అనుకొని నవ్వుకొని మామూలు తులసి కోటకి దీపారాధన చేసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాను. అతని వైపు చూస్తున్నాను, ఆయన నా వైపు చూస్తున్నారు. కంగారుగా పరిగెత్తి కిందకి వెళ్ళిపోయి మాయ పైకి ఎవరో ఒక అతను వచ్చారు, తెల్ల బట్టలు వేసుకొని, భయం వేసేస్తుందని వణికిపోతున్నాను. వణికిపోయేసరికి మాయ అనుకున్నారు, మీ నాన్నగారు చనిపోయారు కదా రమ, నిన్ను చూడడానికి వచ్చి ఉంటారులే అన్నారు. లేదు మాయ, నాగరాజు కూడా లేరు అక్కడ, భయం వేస్తుంది నాకు, పైకి వెళ్ళాలి అంటాను. అది మొదలుకొని 2 రోజులు 3 రోజులు మీదకి వెళ్ళలేదు. మరి తర్వాత రోజు మళ్ళీ ఈ పాము ఏంటంటే ఎప్పుడైతే పాలు పెట్టలేదు వచ్చి సామాన్లు అన్నీ పడేయటం అది చేస్తుంది, ఇవన్నీ సర్దుకోవాలంటే నాకు కష్టమైపోతుందని తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి దాన్ని పాలు పెట్టేసి ఇలాగా కిందకు వచ్చేద్దాం టైంలో మళ్ళీ తెల్ల బట్టలు వేసుకుని ఆయనే వచ్చారు. ఎలాగంటే 2 చేతులు బారుగా చాపుకొని నా దగ్గర రమ్మని పిలుస్తున్నట్టుగా వస్తే మళ్ళీ భయపడిపోయి కిందకి వెళ్ళిపోయి అలాగా 5-6 సార్లు కనిపించారు. కనిపిస్తే ఆయన కనిపించినప్పుడల్లా 1 రోజు 2 రోజులు మానేసేదాన్ని, మళ్ళీ 2 రోజుల తర్వాత అలాగే వెళ్ళేదాన్ని. ఆ మాట సిస్టర్ గారితో చెప్పాను. సిస్టర్ గారు మేము సెయింట్ ఆన్ స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ హాస్టల్లో 10th చదువుతున్నారు, నేను 6th క్లాస్. అయితే ఆవిడ నన్ను బాగా గుర్తుపట్టింది. అప్పుడు భరతనాట్యం అది వేసేదాన్ని స్కూల్లో, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి నేర్పించారు డాడీ, వేస్తూ ఉండేదాన్ని. అది గుర్తుపెట్టుకొని సిస్టర్ గారు పలకరించి మాట్లాడారు. అయితే అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత మరి అమ్మ, చర్చిలోంచి ఎవరో తెల్ల బట్టలు వేసుకుని ఒక ఆయన వస్తున్నారు, నన్ను చూడగానే నవ్వుతున్నారు, మళ్ళీ ఇలా చూడగానే చర్చిలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసరికి సిస్టర్ గారు అలా ఆలోచిస్తున్నారు. ఆలోచించి రమా, నేను ఒక మాట చెప్తాను, నువ్వేమనుకోవు కదా అన్నారు. చెప్పమ్మా అనేసి అంటే, ప్రభు నిన్ను పిలుస్తున్నారు, నిన్ను ఆకర్షిస్తున్నారు ప్రభు, నిన్ను ఇష్టపడుతున్నారు అని చెప్పారు. అంటే అదేంటమ్మా, మేము వెల్మసం కదా, మరి ఆయన ఈ దేశ దేవుడు అని అంటారు, మా వెల్మసంలో ప్రభు అంటే ఇష్టపడరమ్మ, చాలా ఇదిగా ఇబ్బంది పడతారు, నన్ను ఆ మాట చెప్తే ఊరుకోరు అని చెప్పాను. అందులోనూ టీచర్స్ పోస్ట్ పడుతున్నాయి, 10th అవసరం లేదు, 8th క్లాస్ సర్టిఫికేట్ మీద జాబులు ఇస్తున్నారు, ఎల్కేజీ యూకేజీ పిల్లలకి. ఎలాగ నువ్వు వచ్చి క్లాసులు చెప్తున్నావు కదా మధ్యలో పిల్లలకి, మరి అదేదో ఇక్కడ జాబ్ చేయొచ్చు కదా రమ్మ, 400 ఇస్తారా అని అన్నారు. అంటే నేనన్నాను, మరి అడుగుతానమ్మా మా ఆయన అంటే, మా ఆయన అన్నారు, మన వెల్మసలు ఎవరు జాబులు చేయరమ్మా, బయటికి వెళ్ళనివ్వరు, మనకేం నీ తెచ్చిన జీతం సరిపోవట్లేదు అదన్నా. మా ఆయన కొద్దిగా కోపడ్డారు. తర్వాత ఏంటంటే వాళ్ళు RCM సర్టిఫికేట్ కావాలి, మీరు క్యాథలిక్స్ అని చెప్పి సర్టిఫికేట్ ఉంటే జాబ్ ఇస్తామన్నారు వాళ్ళు. అనేసి అంటే తాతయ్య కొట్టారు, ఎంత బతికి నీకు ఇలాగొచ్చిందని పరిస్థితి అనేసి తిట్టారు. తిట్టే ఆ మాట కూడా చెప్పాను వాళ్ళకి. చెప్తే లేదు రామ్మ, దేవుడు మిమ్మల్ని తప్పకుండా లాక్కుంటారు చూస్తుండే అన్నారు.
ఆవిడ చెప్పిన జస్ట్ 2 days కూడా అవ్వలేదు, పాపకు యూరిన్లో బ్లడ్ పడటం, హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్ చెప్పారు. అయితే మందులు వాడినా కూడా పాపకు ఫీవర్ 105 వచ్చేది. వాళ్ళు ఏం చెప్పారంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫీవర్ అలాగే వస్తుందమ్మా, అయితే బొంతలు ఏమైనా తడిపేసి పొట్ట మీద వేయండి, తడి ఆరకూడదు, బ్రెయిన్కి వెళ్ళిపోద్దని చెప్పారు. అయితే అలాగే చేసాం కానీ తగ్గలేదు. తర్వాత పిల్లల డాక్టర్ అని చెప్తే ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని 93లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి పాప కోసం. ఎక్కడ పిల్లల డాక్టర్ అని బోర్డు కనపడితే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని ఏడ్చేదాన్ని, నా బిడ్డను బతికించండి. అలా జరుగుతుంటే మొత్తం డాక్టర్లు అందరి దగ్గర చూపించాము. లాస్ట్కి విబిజి మోహన్ గారు అని కేజీహెచ్ సూపరింటెండెంట్, ఇప్పుడు చిల్డ్రన్ హాస్పిటల్ పెట్టారు, విశాఖ హాస్పిటల్ అని, కనకదుర్గకి ఆపోజిట్గా ఉంది హాస్పిటల్ అది. ఆయన విబిజి మోహన్ గారు అని, ఆయన ఒకసారి కన్సల్ట్ చేయమని ఒక డాక్టర్ ఫోన్ నెంబర్ ఇస్తే వెళ్ళాము. ఆయన అన్నారు, పాప బంగారంలాగా ఉందమ్మా, ఏరా ఇలా చేసుకున్నారు అని అన్నారు అతను బాధపడి. అంటే లేదండి, పాపను అందరి దగ్గర చూపిస్తున్నాము, మందులు వాడుతున్నామని. అంటే ఒకరోజుకి పాప యూరిన్లో బ్లడ్ థిక్ అయిపోయి ఇక్కడ బ్లడ్ ఇక్కడ చుక్క పడితే అంతవరకు ఎవరు జనాలు ఉండలేకపోయేవారు, అంత బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. పొట్ట ఏమో ఇంత పొట్ట అయిపోయింది, కిడ్నీలు పాడైపోయి లివర్కి ఎఫెక్ట్ అయిపోయింది. లాస్ట్కి డాక్టర్ చెప్పిందండి పాప చనిపోద్దని చెప్పారు. చెప్తే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మరి మా డాక్టర్ గారు ఏం చెప్పారో తెలియదు. ఆయన అన్నారు, సరే తీసుకురండి, సిలిండర్ పెట్టి చూస్తాను, బ్లడ్ ఎక్కించాల్సి ఉంటే బ్లడ్ ఎక్కిద్దామని అన్నారు. నాది ఒక బాటిల్, ఇప్పుడంటే ప్యాకెట్లు అండి, అప్పుడు బాటిల్తో తీసుకునేవారు బ్లడ్ తీసుకున్నారు ఎక్కిస్తామని. తీరా బ్లడ్ పెడదామనేసి ఆ పాపని పడుకోబెట్టారు, సిలిండర్ పెట్టారు, సిలిండర్ వెళ్ళలేదు, బ్లడ్ పెట్టారు, బ్లడ్ ఎక్కలేదు, తిరిగి వాటర్ వచ్చేస్తుంది లోపల నుంచి బయటికి. చూశారు, పల్స్ చూసి తీసుకెళ్ళిపోండి, పాప చనిపోయింది. ఇక్కడ ఉదయం 7 గంటలకి ఆపరేషన్లు అయ్యాయి, సర్జరీ చాలా చేశాను ఈరోజు. అవి ఇన్ఫెక్షన్ అవుతే బాడీని ఎక్కువసేపు ఉంచొద్దు, తీసుకెళ్ళిపోండి అని స్ట్రెచర్ మీద వేసి పక్కకు తోసేసరికి మా ఆయన గారికి మందు అలవాటు లేదండి, అసలు ఏ హ్యాబిట్స్ లేవు. అలాంటిది మరి ఎలాగా వార్డ్ బాయ్ల డబ్బుల కోసం ఆయన తీసుకెళ్ళి ఫుల్లు మందు పట్టేసి వదిలేస్తాను. ఆటో కోసం వెళ్ళి ఆయనకు అలవాటు లేని దాని మీద ఎక్కడ పడిపోయారో తెలియదు, మనిషికి కానీ అడ్రస్ లేదు. నేనే పాపను పట్టుకొని ఏడుస్తున్నా, భయపడిపోతున్నా, అసలే నా బాడీ అంటే భయం. అయితే ఏడుస్తుంటే ఆ పక్క వాళ్ళందరూ అన్నారు, ఒక్కదాన్ని ఉన్నావమ్మా, మీ వాళ్ళు ఎవరు లేరంటే మా ఆయన గారు ఉన్నారండి అన్న. తర్వాత ఇలా ఏడుస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్నాను, వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి. గబగబ ఒక ఆయన, నేను రోజు చూస్తున్న ఆయన బయటకు వచ్చేసారు చర్చిలో నుంచి. వచ్చేసి గౌన్ అలా ఎగురుతూ ఉంది, ఆయన ముందు గబగబ కంగారుగా వచ్చారు. వచ్చేసరికి అక్కడి నుంచి ఇలా పైకి చూడగానే ఒక బంగారు పల్లకి వచ్చిందండి, 2 సింహాలు ఉన్నాయి, దగదగ మెరిసిపోతుంది ఆ కుర్చీ. ఆయన దాని మీద కూర్చున్నారు, ఒక కాలు మీద పెట్టి కాలు కిందకు పెట్టారు, గుండెల మీద ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి ఒక సింహం ముఖం మీద ఉంది ఆ కుర్చీ మీద. ఇలా చూడగానే పైకి లేసిపోయింది ఆ కుర్చీ. నేను చూస్తూనే ఉన్నాను, రూమ్లో తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపలికి వచ్చేస్తే కానీ ఆయన చూడగానే నేను గబాలను పరిగెత్తుకొని మీతో చెప్తున్నానట్టేనండి, కళ కాదు, నాకు దర్శనం అవన్నీ తెలియదు, అప్పట్లో నాకు ప్రభువే తెలియదు మాకు. వెళ్ళి గట్టిగా పట్టేసుకున్నాను, నాన్న అని పిలిచి. అవునమ్మా మీ నాన్న అనేసి గుండెలకు అతుకున్నారు. అతుకున్న తర్వాత నాన్న గీత చనిపోయిందని చెప్తున్నారు డాక్టర్, నాకు భయం వేస్తుంది నాన్న అన్న. అనేసి అంటే డాక్టర్లు దేవుళ్ళు కాదు కదమ్మా, నీ బిడ్డ నేను బతికిస్తాను, నువ్వు భయపడొద్దు అన్నారు. నాన్న నిజంగా బతికిస్తావా అన్న. అంటే అప్పుడు చనిపోయిన వాళ్ళు పెద్దలతో కలిసిపోతారు అంటారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు అంటారు కదా, అలాగని అనుకున్నాను. నేను బతికిస్తానమ్మా అన్న. అనేసి మా పాప దగ్గరికి వెళ్ళి ఈ పైనుంచి మొత్తం ఇలా తుడుస్తున్నారు, ఒక చెయ్యి గుండెల మీద ఉంది, ఒక చెయ్యి మా పాప పొట్ట మీద ఉంది. ఇలా పిసుకుతుంటే ఆ కన్నాల నుంచి బ్లడ్ అంతా పాప ఒళ్ళంతా పడిపోతుంది. ఏంటి అతను బతికిస్తాను అంటున్నారు, పాపను పిసికేస్తున్నారు, బ్లడ్ పడిపోతుందని భయపడి కంగారు పడిపోతున్నాను. తీరా కాలు వరకు తుడిచారు,
అప్పుడు ఏంటంటే నా ఎంత ఎత్తు, నా ఎంత లావు, ఇంత పొట్ట అయిపోయిందండి పాప. ఫ్రాక్లు వేయడానికి సరిపోలేదు. లింగి 2 అంచులు మా మావిది లింగి 2 అంచులు కలిపి కుట్టి దిష్టి తగలకుండా కడుపు మీద దిష్టి కప్పాము. ఎప్పుడైతే అలా తుడుస్తున్నారో 7 సంవత్సరాల పాప ఎంత ఉంటుందో అంత పాప అయిపోయిందండి మంచం మీద. అయిపోయిన తర్వాత బొగ్గ మీద ఏదో భాషలో పిలిచారు, కళ్ళిప్పింది. అప్పుడు మా పాప తీసి నా చేతిలో పెట్టారు. అమ్మ, ఈ రోజు నుంచి నీ బిడ్డ నీకు వచ్చిన భయం లేదు. 3వ రోజు కల్లా నీ బిడ్డ నువ్వు తీసుకుని ఇంటికి చేరుకుంటావు. అయితే డాక్టర్లు ఇది నమ్మరు సుమి అన్నారు. అనేసి అప్పుడు అన్నారు అనమాట, నీకు ఏ అవసరం వచ్చినా నన్ను పిల్లమ్మ అన్నారు. అలాగే నాన్నగారు అండి అన్న. అనిన తర్వాత మరి నాకేమైనా ఇస్తావా అమ్మ అన్నారు. ఇస్తాను నాన్నగారు అండి. తలగాడు ఎత్తగానే 100 రూపాయలు 2000 ఉన్నాయి హాస్పిటల్కి పాప కోసం తెచ్చినప్పుడు అవి ఇచ్చాను. ఆయన తీసుకోలేదు. మరి ఏం కావాలి నాన్నగారు అన్న. ఏదైనా ఇస్తావమ్మా అని. ఇస్తాను నాన్నగారు అండి అన్న. అన్న తర్వాత మరి పైడంపేటలో పొలం ఉంది కదా నాన్నగారు, అది ఇస్తానన్న. వద్దన్న. వేలంపేటలో 2 అంతస్తులు ఇల్లు ఇస్తానన్న, అది వద్దన్నారు. కంచరపాలెంలో నాకు 2 ఇల్లు ఇచ్చారు అమ్మ వాళ్ళు, ఆ 2 ఇల్లులు ఇచ్చేస్తానన్న అని వద్దన్నారు. మరి ఏం కావాలి నాన్న అంటే, మరి మాట తప్పు కదమ్మా అంటే, తప్పని నాన్నగారు, నేను మీ కూతురు కదా అని చెప్పాను. అనేసరికి నీ మనసు కావాలి ఇస్తావమ్మా అన్న. నాకు మనసు అంటే ఏంటో తెలియదు, ఎలాగిస్తారో తెలియదు. నాకు 24 సంవత్సరాలు, తెలీదు. ఇస్తాను నాన్నగారు అన్నాను. అనగానే అప్పుడు 3 సార్లు అడిగితే 3 సార్లు మాట తప్పని నాన్నగారు అని చెప్పి మాట ఇచ్చాను. అప్పుడు ఆయన గుండెల మీద చేసుకుని ప్రార్థన చేస్తే కొబ్బరి నూనె వస్తే క్రాస్ వేశారు. పాపకి నాకు ఒకే చెయ్యి సరిపోయిందండి. అంగి ఇంతవరకు ఉంది. ఈ బిడ్డలు ఇద్దరు జీవితకాలం అంతా నా బిడ్డలుగా జీవిస్తారు. ఆమేన్ 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 అన్నారు. 3 సార్లు అయిన తర్వాత నేను చూస్తూనే ఉన్నాను, వేసిన తలుపులు వేసినట్టున్నాయి. చర్చిలోకి మాయమైపోయారు. అయిపోయిన తర్వాత మా పాప ఈ లోపు లేచిపోయి డ్రెస్ లేకుండానే, ఆంటీ మీకు తగ్గలేదా చెప్పొచ్చు కదా, మా చర్చిలో జీసస్ వచ్చారు, చెప్తే ప్రార్థన చేస్తారు కదా అని ఒకరితో. ఇంకొక అంకుల్ కాలు తీసేసారు షుగర్. ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీకు బాగలేదా చెప్పొచ్చు కదా, జీసస్ వచ్చారు నేను చెప్పేదాన్ని అని. ఇలా బెడ్ల దగ్గరికి వెళ్ళిపోతుంటే నేనేమో ఆయన వెళ్ళిన వైపు చూస్తున్నా, మా ఆయన రాలేదని టెన్షన్ పడిపోతున్నాను. ఈ లోపునేమో ఆయాలు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఒక పాప ఎవరో చనిపోయింది అన్నారు కదా, ఈ చిన్నపిల్లకి ఏమో ఏ బాత్రూంలోనో కూర్చోబెట్టి ఉంటారు, డ్రెస్ వేయకుండా వదిలేశారని వాళ్ళేం కంగారుగా వచ్చి రూమ్ తలుపు తోస్తే నేనున్నా. ఏమైందమ్మా అనేసి గబగబా నన్ను ఊపి క్లోరోఫామ్ ముక్కు దగ్గర వాసన చూపించేసి నేను స్పృహలోకి వచ్చినట్టు వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైందంటే మా పాప కలగల మాట్లాడుతుంది. ముందు ఏదైతే అయిందమ్మా ఒకసారి మళ్ళీ టెస్టులు చేద్దామన్నారు. మొత్తం విశాఖపట్నంలో 4-5 సెంటర్లు తీసుకెళ్ళారండి. ఇప్పుడంటే విశాఖ మెడికల్ సెంటర్ వచ్చింది. అప్పుడు వైజాగ్ ఇప్పుడు కూడా ఉంది కేజీహెచ్ ఎదురుగాను. తర్వాత త్రిపుర మెడికల్ సెంటర్ తీసుకెళ్ళారు. అలాగా మొత్తం 4-5 సెంటర్లో తిప్పారు. లాస్ట్గా డాక్టర్ ఏ రిపోర్ట్ అయినా సరే బేబీ హెల్తీగా ఉంది, దేనికి అసలు ఈ టెస్టులు అనేది రిపోర్ట్లు ఇచ్చాయి. డాక్టర్ గారు కంగారు పడి ఆర్కే హాస్పిటల్ ఆయన సొంత మెడికల్ సెంటర్ అనమాట, ఆయన ల్యాబ్, ఆయన తీసుకెళ్ళి మా ఇద్దరిని కూర్చోబెట్టి మా ఆయన గారు నన్ను ఎక్కడికి వెళ్ళిపోయారండి మీ మిస్సెస్ మీ గురించి కంగారు పడుతుందని దెబ్బలాడి ఆయన్ని నన్ను కూర్చోబెట్టి కారులో తీసుకెళ్ళి టెస్టులు చేస్తే బేబీ కిడ్నీలు లివర్ అన్నీ కూడా మంచి ఆరోగ్యంగా అన్నీ పనిచేస్తున్నాయి. వెంటనే ఆయన అన్నారు, మరి ఏ జబ్బు లేదని అంటున్నారు ఏంటమ్మా, ఇందాక తీసుకొచ్చిన అమ్మాయి అని అంటున్నారు, మరి ఏ జబ్బు లేనప్పుడు మేము ఎందుకు ఉంచుకుంటాం, వెళ్ళిపోండి ఖాళీ చేసి రూమ్ అని. వెంటనే డిశ్చార్జ్ ఇచ్చేసారి, ఇంటికి వచ్చేసాం. అయితే నాకు తెలియదంటే ఆర్సీఎం మా సిస్టర్లు వాళ్ళు ఉన్నారు, అందరితో మాట్లాడి రమ యేసుప్రభు మీ పాపను బతికించారు, మీరు రక్షణ పొందుకోవాలా, లేట్ చేయొద్దన్నారు. ఆసుపత్రి నుంచి ఆ నెల కార్తీక మాసం ఆకాశ దీపాలు వెలిగించడం, 365 ఎత్తులు వెలిగించడం, దీపారాధన చేసి ఏడావుల్లో ఉన్నాను. ఉండి మళ్ళీ పాపను మామూలుగా స్కూల్కి పంపించేద్దామని ఉద్దేశంలో రెస్ట్లో ఉంచమన్నారని అందాక ఇంట్లో ఉంచాను. ఈలోపు సిస్టర్లు వచ్చి కంపల్సరీ టెస్టులు రక్షణ పొందుకోవాలా, దేవుని ఇంత మేలు చేశారు కదా, మీరు రక్షణ పొందుకోవాలని అడౌట్ చేస్తే ఆర్సీఎం చర్చికి వెళ్ళామండి. మరి అమ్మమ్మ మేము పిల్లలు అందరం కలిసి 5 రక్షణ కావాలంటే, అప్పుడు రక్షణ అంటే ఇప్పుడు చెప్తున్నాను,
మాకు యేసుప్రభు కావాలండి అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ యేసుప్రభు కావాలంటే ఎలా వచ్చేస్తారు, దేవుడు ఎవరై ఉన్నారు తెలుసుకోవాలి కదా మీరంటే, లేదండి మాకు తెలిసిపోయింది, మా పాపను యేసుప్రభు బతికించారని చెప్పాము. అప్పుడు టీచర్స్ అయ్యి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పేసరికి అయితే పరలోక జపం, మంగళవారం జపం, విశ్వాస సంగ్రహం, పాప సంకీర్తన ఇవన్నీ కూడా అప్పచెప్పండి, మీకు మా బాప్తీసం ఇస్తామన్నారు. వెంటనే అవి నేర్చేసుకున్నాం. గుళ్ళోని కూర్చొని నేర్చేసుకొని వెళ్ళి అప్పచెప్పేసాం. వెంటనే మాకు ముఖం కడిగి చిలకరి బాప్తీసం ఇచ్చారు. దివి సత్ప్రసాదం అని అది నోట్లో పెట్టారు. అప్పుడు నేను అన్నాను, జోజ్బాబు ఫాదర్ గారు అనమాట ఆయన, డాడీ ఒక మాట చెప్పాలి మీకు, మరి మా ఇంట్లో దేవుడి ఇల్లు ఉంది, నా మీదకి అమ్మవార్లు వస్తారు, ఈ ఊర్లో గాదెలం పండగ అయితే ఇక్కడ చాలామంది తెలిసే ఉంటుంది, మా పాతోళ్ళు ఉండి తెలుస్తుందేమో, అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి డప్పులతో తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టేవారు. రోడ్డు అంతా చీరలు పరిచి పసుపు నీళ్ళు పోసి తీసుకెళ్ళేవారు. చాలామంది పాత వాళ్ళు ఉంటే నన్ను గుర్తుపడతారు. అలాగే ఇలాగ ఉందండి, మా ఇంట్లో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీరు హిందూ కుటుంబం నుంచి రక్షణ పడ్డారు కదా, మరి దేవుడు ఏమంటే మీకు తెలీదు, కాకపోతే నేను అవి చేసుకోండి, ఆ పూజలు చేయండి నేను ఎంకరేజ్ చేయను, కానీ కొంతకాలం ప్రభు ఏమై ఉన్నారో మీరు కొంతమంది ఒకరిని అప్పచెప్తాను, మీకు అన్నీ చెప్తారు. జోజ్బాబు గారు అని ఇంకొక ఆయన అనమాట, గవర్లు, ఆయన వచ్చి మీకు చెప్తారు. ఆయన చెప్పే వరకు మీరు మామూలు మీ పూజలు మరి తప్పదు కదా, మీరు హిందూ దేశంలో ఉన్నాం, మరి హిందూ సాంప్రదాయం వదులుకోలేరు, మామూలుగా చేసుకోండి. ఎవరైనా ఫాదర్లు విజిటింగ్కి వచ్చినాడు మాత్రం ఆ దేవుడి ఇల్లుకి తాళం కప్పేసేయండి అనేసి చెప్పారు ఆయన. చెప్పగానే మా ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీ అయిపోయారు. ఏంటంటే ఈ పూజలు చేయొచ్చు, ఆ పూజలు చేయొచ్చు, పర్వాలేదని అందరూ ఒప్పుకున్నారు. ఇంకా నా సంతోషానికి అసలు హద్దులు లేవండి. మామూలు పాము రావడం చేయడం అన్నీ చేస్తుంది. నా పిల్ల చనిపోద్దన్నప్పుడు మరి మంచం కిందే ఉంది, మంచం చుట్టూ తిరిగింది, కానీ నా బిడ్డను బతికించలేకపోయింది. ప్రభు బతికించారు. అయితే ప్రభు గొప్ప దేవుడని ఆ రోజుల్లో నాకు తెలియదండి. మామూలుగా ఈ పూజలు ఆ పూజలు చేసేదాన్ని. వరలక్ష్మి వ్రతం వస్తే మరియమ్మకు 1300 బిన్ని సిల్క్ చేరుకుంటే మా లక్ష్మీదేవికి ప్యూర్ సిల్క్ చేరుకునేదాన్ని. ఆవిడకి నక్లీస్ పెడితే ఇవిడికేమో చెవి దిద్దులు పెట్టేదాన్ని. అలాగా తెలియక ఎంతో అజ్ఞానంలో 9 సంవత్సరాలు ఉన్నామండి మేము. 93 నుంచి 2000 వరకు కూడా భయంకరమైన విగ్రహారాధన, ఈ పూజలకు వచ్చి, గుళ్ళకు వచ్చి, తీర్థాలకు వచ్చి, సంబరాలకు వచ్చి, పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉండేసరికి నా కుటుంబంలో సమాధానం లేదండి. చాలా గలిబిలి కుటుంబంలో, చాలా గొడవలు, అల్లర్లు. ఏదైనా పని చేయకపోతే అమ్మమ్మ గొడవ పెట్టేసింది. మా ఏమో బంతటి నుంచి వచ్చి పిల్లలు ఏదైనా చిరాకు పడితే పిల్లల మీద చిరాకు పడేవారు. ఆ రోజు డ్రింక్ చేశారు, కానీ మళ్ళీ మధ్యలో ఎప్పుడు మళ్ళీ డ్రింక్ జోలికి ఆయన వెళ్ళలేదండి. ఆ రోజు వాటిపాయలు పట్టడం వల్లే కానీ మళ్ళీ అతను బలహీన పడలేదు. కాకపోతే అలసిపోయి వచ్చేవారు క్యాంపులు వెళ్ళి. అయితే ఒకరోజు పిల్లలు స్కూల్ నుంచి పెద్దోడు వచ్చాడండి. వచ్చి మమ్మీ నాకు యూరిన్ పోస్తే బ్లడ్ పడుతుంది అన్నాడు. అదేంటి నాన్న బ్లడ్ పడడం ఏంటి అని అంటే, నిజం మమ్మీ కావాలని చూడంటే, సింక్ వాటర్ వెళ్ళే పైపు కన్నంలోను పాస్ పోస్తే బ్లడ్ పడుతుంది. ఏంటి నాన్న నీకెందుకు ఇలాగ అయిందని కంగారుపై కొంచెం వణుకుతూను వాడికి నాన్న నిక్కరిప్పేసి వేరేది వేసుకో అన్న అనేసరికి వాడు వేసుకుంటున్నాడు. నేను ఆలోచిస్తున్నా ఎందుకు ఇలాగ పిల్లడికి అయిందని. చిన్నోడు వచ్చాడు, వాడు వెళ్ళి 5 నిమిషాలు అవ్వలేదు, చిన్నోడు వచ్చాడు. మమ్మీ నాకు బ్లడ్ వచ్చేస్తుంది చెల్లిలాగా అన్నాడు. వాడు పాస్ పోస్తే అది బ్లడ్డేనండి. మరి వాడికి ఆందోళన పడిపోతున్నాను. మావి చూస్తేమో క్యాంప్ వెళ్ళి వచ్చారు, డ్యూటీకి వెళ్ళారు, వాడు మస్టర్ వేసుకోవాలని. మరి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాడు బట్టలు మార్చుకోమని చెప్పేటట్టు పిల్ల వచ్చింది. మమ్మీ యేసు ప్రభు నన్ను బతికించారన్నాం కదా, మళ్ళీ నాకు బ్లడ్ వచ్చేస్తుందమ్మా, మరి ఎందుకని అలాగా అంటే అడుగుతుంది. అడిగి నీకు బ్లడ్ రావడం ఏంటమ్మా అని చూసేసరికి 3 పాస్ పోసింది, ఆ కాలం అంతా బ్లడ్ అయ్యేసరికి అన్నయ్యానికి కేకేసాను. పైన ఇంటికి వెళ్ళాను, పిలిస్తే ఏమ్మా చెల్లి అని అంటే, అన్నయ్య 3కి బ్లడ్ వచ్చేస్తుంది అన్నయ్య అంటే, అదేంట్రా 3 రావడం ఏంటి అనేసి, ఉండి షర్ట్ వేసుకొస్తాను డ్యూటీకి రెడీ అవుతున్నాను ఉండమ్మా అనేసి చేతక బండి మీద మళ్ళీ మా 3 పిల్లలు తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరో ప్రొఫెసర్ డాక్టర్ ఎవరో తెలుసు అనమాట అన్నయ్యకి, ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఏం చెప్పారంటే, సోడిశెట్టి సుబ్బారావు
కేజెట్ సూపరింటెండెంట్ అయిన కిడ్నీ డాక్టర్ గారు ఆయన దగ్గర చూపించమన్నా. మళ్ళీ అక్కడి నుంచి దేవుడమ్మని ఇక్కడికి వచ్చి ఇక్కడ చూపిస్తే ఆయన స్కానింగ్లు చేశారు డాల్ఫిన్ మెడికల్ సెంటర్లో. చేస్తే రిపోర్ట్లన్నింటిలో కిడ్నీలో స్టోన్స్ లేవు, ఏమీ లేవు. పుచ్చిరాజు గారు బాగానే ఉంది, మరి ఎందువల్ల పడుతుందో తెలియట్లేదు, మీ వారసత్వం ఎవరికైనా ఉందా అని అన్నారు. లేదండి మాకు ఎవరికి లేదు, పాపకి ఇలాగ అయింది, బాగా అయిపోయింది అని చెప్పాను. సరే చూద్దాము, ఒక 5 రోజులకి సిరప్ ఇస్తాను, అది పట్టండి అన్నారు. సిరప్ పట్టాము. అయితే ఈ లోపునేమో నేను వెళ్ళి ఇంక 3 పిల్లలకి ఎలాగ అయిపోయింది, నేనేం బతుకుతాను, ఈ దేవుడు కాదు నా దేవుడు అనుకున్నా, ఆ దేవుడికి ఈ దేవుడు అనుకున్నా, అందరికీ ఎవరు కోపం రాకుండా నేను చేస్తున్నాను అనేసి నేను తల కొట్టుకొని ఏడుస్తూ చచ్చిపోదామని బాత్రూంలోకి వెళ్ళి తల బాధేసుకుంటున్నాను. రక్తం కారుతుంది, తల కొట్టేసుకుంటున్నాను. ఈ లోపున పొలిమేర దేవతలు అనేవి 2 వచ్చాయి. వచ్చి ఇప్పుడు అయింది కదా నీ పని, ఇప్పుడు బాగుంది కదా, నీకు బాగుంది కదా అని తలుపు గేటుకి విసురుకొని వెళ్ళిపోయి జుట్లు ఎర్రబోసుకుని వచ్చి ఇంతవరకు చూశాను. పెద్ద పెద్ద బట్టలు పట్టుకొని ఇలాగన్నాను, మీరు వెళ్ళిపోండి నాకేం చెప్పొద్దు అన్నాను. అనేసి చచ్చిపోదామని బాత్రూమ్ గడి పెట్టేసుకుని తల బాధేసుకుంటున్నాను. ఈ లోపల ప్రభు వచ్చి వీటి మీద పట్టమని కొట్టాడు. కొట్టి అమ్మ నువ్వు 2 పడవల మీద కాలు వేస్తున్నావు, పడిపోతావు సుమ్మ అన్నారు. అనగానే ఆయన వైపు ఇలా నేను తెరపాటు చూసేసరికి అంత మనిషి. ఎప్పుడైతే ఇలా చూసానో ప్రభు ఆత్మ నాలోకి వచ్చింది. తెలియదండి, భాషలు అంటే ఏంటో తెలియదు, ప్రార్థన తెలియదు. హల్లెలూయా హల్లెలూయా అనుకో, నాకు నోరు ఆగట్లేదు, భాషను మాట్లాడుతున్నా. ఈలోపు మా ఎప్పుడు వచ్చారో తెలియదు. నేను భాషను మాట్లాడుతూనే ఉన్నాను, విగ్రహాలన్నీ తీసేస్తున్నాను. తీసేస్తే మా ఇంట్లో వెండి విగ్రహాలు ఉన్నాయండి. తమ్ముళ్ళు మ్యారేజ్ అయినప్పుడు వెండి సామాగ్రి, పూజ సామాగ్రి ఇచ్చారు, అవన్నీ ఉన్నాయి. కంచి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం నాకు తెలియకుండానే అవన్నీ ప్రార్థన చేస్తూ ప్రవచిస్తూ మొత్తం అన్నీ తీసి బ్యాగులో పడేస్తే మొత్తం బ్యాగులన్నీ పట్టుకెళ్ళి మావయ్య చిన్నబాబు వెళ్ళి బండి మీద బీచ్లో పాడేసి వచ్చారండి. పాడేసి వచ్చిన తర్వాత ప్రభు మళ్ళీ మా బాబుది చెవు కాడ చూపిస్తున్నారు నాకు. మళ్ళీ చెప్తున్నా చెవు కాడని కానీ వెంటనే అది అప్పుడు వాళ్ళు కుట్టినప్పుడు పుట్ట మీద కుట్టించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎట్టి పరిస్థితులు ఇది పోకూడదు, పోతే పిల్లడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడని అన్నారు. అయితే నాకు ప్రభు ఆత్మ నాలో ఉండేటప్పుడు వెంటనే అది కూడా తీసుకెళ్ళి ఆ రోజుల్లో చాలా ఖరీదండి అది తీసుకెళ్ళి బీచ్లోకి విసిరేసిన తర్వాత తల్లి 5 కూర్చొని మా విగ్రహాలు ఎంత భయంకరం అంటే అండి, ఈయన డ్యూటీ నుంచి 12కి వచ్చినా 2కి వచ్చినా ఈ కంచి విగ్రహాలు, ఈ వెండి విగ్రహాలు అన్నీ పాలతో కడిగేవారు. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ కొబ్బరి నీళ్ళు వేసి కడిగేవారు. కొబ్బరి నీళ్ళ తర్వాత నిమ్మకాయ రాసేవారు. నిమ్మకాయ రాసిన తర్వాత సెంటు రాసేవారు. అట్లా విగ్రహాలు కాలు ఎక్కడికి అందిపోతాయని మా ఇంట్లో ఢిల్లీ కనకాంబరం, పెద్ద పెద్ద కనకాంబరం పువ్వులు అవి ఉండేవి, మల్లె పువ్వులు ఉండేవి. అవన్నీ ఆ రాత్రిపూట తెంపేసి కిందనే వేసి ఆ విగ్రహ కాలు ఎక్కడికి అందిపోతాయని వాటి మీద పెట్టి పూజ చేసేవారు అన్నమాట. ఇంతంత దానిమ్మకాయలు, ఇంతంత కమలాలు తెచ్చి ఏదైనా ఒక గింజ పాడైతే తీసుకెళ్ళి పాడేసేవారు. అంత భయంకర రాత్రి 1 గంట 2 అయినా విగ్రహాలను అంత భయంకరంగా చేసేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ప్రభు 2 పడవల మీద కాలు వేస్తున్నామని ఎప్పుడైతే అన్నారో అప్పుడు చెప్పారు, మిమ్మల్ని సంఘాన్ని నేను అప్పగిస్తున్నానమ్మా, మీరు విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దని. కానీ వెంటనే బొమ్మలన్నీ తీసేసి ఆర్సీఎం చర్చికి వెళ్ళడం మానేశానండి. మానేసిన తర్వాత నాకు ఒంట్లో బ్లడ్ తగ్గిపోవడం మొదలుపెట్టింది. తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోతున్నాను. పొయ్యి దగ్గర బాత్రూంలో ఏమైందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 4 పాయింట్లు బ్లడ్ ఉందండి, చాలా సీరియస్ కండిషన్ అన్నారు. అప్పుడు తీసుకెళ్ళి రైల్వే హాస్పిటల్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్ చెప్తే మావి తీసుకెళ్ళి జాయిన్ చేశారు హాస్పిటల్లో. బ్లడ్ ఎక్కిస్తామని అన్నారు. బ్లడ్ ఎక్కిస్తామంటే బ్లడ్ కొన్నారు. బ్లడ్ ఎక్కేసి 2 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు కావాలన్నారు. 2 ప్యాకెట్లు ఎక్కించారు. ఈ లోపునేమో నేను బాత్రూమ్కి వెళ్తానని అంటే వాష్రూమ్స్ బాగోలేవని మా పక్కన పాప వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే వాళ్ళతో చెప్తే మా సిస్టర్స్ బాత్రూంలోకి పంపిస్తానుండి అమ్మని ఆవిడ దగ్గర నుండి తీసుకెళ్ళారు. షవర్ ఓపెన్ చేస్తే బ్లడ్ వచ్చేసేది షవర్లో నుంచి. వాష్రూమ్లో ప్రెషర్ కొడితే బేస్ నిండా బ్లడ్ వచ్చి నా నైటీ కుర్చీలు తడిసిపోయేవి. ఏంటి ఎలాగ అవుతుందని కంగారు పడిపోయి బయటికి వెళ్ళి సిస్టర్తో చెప్తే వాళ్ళు ఏంటంటే మీ హస్బెండ్ రమ్మనమ్మ మాట్లాడతామన్నారు. ఈ లోపల జ్ఞానాపురం నుంచి కొంతమంది బ్రదర్స్ విజిటింగ్కి వచ్చారు హాస్పిటల్కి. అందరికీ ప్రార్థన చేస్తున్నారు, నా వైపు చూస్తున్నారు. అయితే వాళ్ళు ఒక బ్రదర్ అన్నారు, ఈ అమ్మాయి
సైతాన్ ఉందండి పాస్టర్ గారు అని అన్నారు. అనేటప్పటికి నేనన్నాను, నాలో సైతాన్ ఉండడం ఏంటండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నాము, మా ఇంట్లో నాగదేవత ఉందంటే అదేనా మా దేవతే కనపడుతుంది ఈ కళ్ళలో అన్నాను. అనేసి ఇంతలో మాయ వస్తే మాయతో మాట్లాడారు పక్క తీసుకెళ్ళి. అయితే అక్కడే ప్రార్థన చేసేసరికి మొత్తం పాములాగా అయిపోయి నా ఒంటి మీదకి వచ్చి వాళ్ళ మీద కలబడి మొత్తం హాల్ అంతా కూడా గందరగోళంగా డ్యాన్స్ చేసి ఇచ్చేస్తుంది. చేసేసరికి వెంటనే డిశ్చార్జ్ అడిగి ఇంటికి తీసుకెళ్ళిపోతామని చెప్పారు. తీరా సిస్టర్లు ఏం సాక్ష్యం చెప్పారంటే, నైట్ డ్యూటీ వేసుకోవాలంటే భయంగా ఉంది బ్రదర్ మాకు, ఇదే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడదాం అనుకున్నాం ఈరోజే, మీరు ఈరోజే వచ్చారు ప్రార్థన చేయడానికి. చాలా ఆవిడ పడుకునే తీరు చూస్తే పాము పడుకునేట్టే పడుకుంటుందండి, నైట్ డ్యూటీ మేము మార్చేసుకుంటున్నాం భయపడి అనేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను డిశ్చార్జ్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి బ్రదర్స్ అందరూ కూడా ఏ టైంలో నన్ను కాటేస్తుందని భయం మీద అందరూ కాపలాగా ఉండేవారు. అప్పుడు పాము నా ఒంటి మీదకి వచ్చి ఐజీ గారని ఇసుక తోట ఐజాక్ గారని ఎలమల ఐజాక్ గారని నా బ్రదర్ ఫాస్ట్ గారు వచ్చారు మా చర్చి యానివర్సరీ అని. అయితే అక్కడ ప్రార్థన చేస్తుంటే వెళ్ళి ఆయన పొడవడానికి మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు కొబ్బరి నూనె తెచ్చి ఆయన ప్రార్థన చేసి, దాసుబాబు వెంటనే ఈ అమ్మాయికి బాప్తీసం ఇవ్వకపోతే దేవుడి కంచె ఉండదు, తొందరగా కుటుంబానికి కంచె ఉండాలంటే బాప్తీసం ఇచ్చేయండి నీటి ద్వారాగా అన్నారు. అనేసరికి మా కుటుంబంలో అందరినీ కూడా తీసుకెళ్ళారు బాప్తీసం ఇద్దామని. ఈ లోపల అరుల్ రాజు గారిని అగ్ని సదస్సు అని మేఘాలయలో ప్రేయర్ అవుతుంటే అక్కడికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మొత్తం ఆయన మీద కూడా కలబడిపోయింది. 4,000 మంది మీదకి వెళ్ళిపోయి ఆయన పడవడానికి వెళ్తే ఆయన ఏమో పాడుతూ గట్టిగా ప్రార్థన చేసి కొబ్బరి నూనెతో ప్రార్థన చేసి ఆయన కూడా చెప్పారు, వెంటనే వీళ్ళకి కుటుంబం రక్షణ ఉండాలి, ఏ పాస్టర్ గారు కుటుంబాన్ని నడిపిస్తున్నారు, వెంటనే వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోండి అని చెప్పారు. అయితే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బీచ్లు మా అమ్మమ్మకి పిల్లలకి మాయకి అందరికీ బాప్తీసం ఇచ్చారు. నాకు ఇద్దామని లోపలికి తీసుకెళ్ళేసరికి ఈ నాగపాము ఎక్కడి నుంచి వచ్చిందో గబగబా వచ్చి బోర్డు తల కొట్టేసుకుంటుంది. కొట్టుకుంటే రక్తం కారిపోతుంది. ఎప్పుడైతే చూశానో నేను తట్టుకోలేక మా నాగరాజు చచ్చిపోతున్నారు, నాకు వద్దు బాప్తీసాలు ఏమొద్దు, నా నాగరాజే కావాలని బయటకు వచ్చేసాను బీచ్లో నుంచి. వచ్చేసరికి ఎప్పుడైతే నా మీదకి ఇలా పడగెత్తి కాటేసే టైంలో మరి ఏ విధంగా జరిగిందో తెలియదు, కింద ఇసుక జారినట్టు ఆడినట్టే నాకు తెలిసింది. పెద్ద కెరటం వచ్చి నన్ను నీటిలో లాక్కెళ్ళిపోయింది. తీసుకెళ్ళగానే నాకు దేవుడే నాకు బాప్తీసం ఇచ్చారండి. పాస్టర్ 4 దిగారు కానీ 4 వాళ్ళు కూడా అవ్వలేదు, తోసేసింది. ఎప్పుడైతే నేను నీటిలో పడిపోయానో వెంటనే మాయమైపోయిందండి పాము. మరి మా ప్రాణాలు కాపాడుతాను, నా కుటుంబానికి రక్షణగా ఉంటాను, నా భర్తకి యాక్సిడెంట్ అయితే కాపాడుతాను, ఇన్ని వాగ్దానాలు చేసి నాకు పిల్లల్ని ఇచ్చి నా తల్లి పిల్లల్ని ఇచ్చామని చెప్పిన ఆ పాము నా బిడ్డ చావు బతుకులు ఉన్నప్పుడు ప్రాణం పోయలేదండి. నేను చనిపోతానన్నప్పుడు నా రక్తం అంతా తాగింది కాబట్టి నా కోసం ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వెంటనే మేము ప్రభు కావాలని దేవునిలో జీవించాలని 2000 నుంచి పూర్తిగా దేవుని తెలుసుకొని ప్రభులో నడుస్తున్నామండి. నాకు 2 బాబులు, పాప. పెద్ద బాబు పేరు ఫణీంద్ర, అయితే ప్రభులోని ఫ్రాన్సిస్ అని పెట్టారు. చిన్న బాబు పేరు అనిల్ కుమార్, వాడికేమో దానియేల్ అని పెట్టారు. పాపకేమో గీతా విజయలక్ష్మి గ్రేస్ అని పెట్టారు. నాకేమో నయోమి అని పెట్టారు. నా భర్తకి ఏమో తిమోతి అని పెట్టారు పాస్టర్ గారు. ఆర్సీఎంలో అయితే ఆయన పేరు ఆనందరావు, నా పేరు నిర్మలారాణి. అయితే ఎప్పుడైతే ప్రభుని నిజంగా దేవుడని తెలుసుకున్నామో వెంటనే వాటి నుంచి దేవుని విడిపించారండి. మరి మా పెద్దబాబు ఖజానాలో జాబ్ చేసేవారు, డిగ్రీ చేశారు. అయితే ఇప్పుడేమో ఆదిలక్ష్మి జ్యువెలరీలో జాబ్ చేస్తున్నారండి. కోడలేమో హింస ఆసుపత్రిలో చేస్తుంది జాబు. చిన్నబాబు బిగ్ బాస్కెట్లో బ్రాంచ్ మేనేజర్ అండి, 80,000 జీతం. ప్రభు కృపను బట్టి మధ్యన బాబు కూడా సేవకు వచ్చారు. పాప వివాహం కూడా దేవుడే జరిపించారండి. చెప్పాలంటే అయ్యగారి సమయం సరిపోదు వాక్యానికి, నేను సింపుల్గా చెప్తున్నాను. ఈ పాస్టర్ గారు జర్మియా గారిని దేవుడు నాకు చూపించి కట్టుబట్టలతో చేసుకోమని చెప్పారు. ఆ అబ్బాయి ఏమో సబ్బవారం మేము ఉండేది జ్ఞానాపురంలో. దేవుడు అబ్బాయిని నాకు చూపించి వివాహాన్ని సిద్ధపరిచారు. పాపకి వివాహం జరిగింది. పాపకి 2 బాబులు. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు.
చిన్నబాబు 7th క్లాస్ ఎగ్జామ్స్కి రెడీగా ఉన్నారు. ఈ బాబు కూడా ఖజానా జ్యువెలర్లో డిప్యూటీ మేనేజర్గా చేసేవారు. పాప ఖజానాలో సీఏగా చేసేది. జాబ్ విడిచిపెట్టి 2022లో దేవుని సంపూర్ణంగా అయితే ఈ అబ్బాయి నాకు చూపించేటప్పుడు మరి ఉద్యోగం ఏం లేదండి. వాళ్ళ బావగారి దగ్గర 2000 రూపాయలు జీతాన్ని చేసేవారు. అయితే నాకు దేవుడు చూపించిన అబ్బాయి సేవకుడిగా చూపించారు దర్శనం. అయితే ఎప్పటికైనా అబ్బాయి దేవుడి సేవకి వెళ్తారని నాకు తెలుసు. అందు నిమిత్తం దేవుని మాటకి లోబడి వివాహం జరిపించాను. అయితే 2005లో చూపించిన దర్శనం 2022లో దేవుడు ఆ బాబు ముళ్ళు పెట్టి కరోనాను ముళ్ళు పెట్టి దేవుని సేవకు పిలుచుకున్నారు. ఆ బాబు సబ్బవరంలో సేవ చేస్తున్నారు. మరి దేవుడు ఇంకా అతని సేవను అభివృద్ధి పరచాలని పాప 2 జాబ్ విడిచిపెట్టి సేవకు వచ్చారండి. అదే రీతిగా చిన్న బాబు కూడా జాబు రిజైన్ చేసి 1 year అవుతుంది. ఆ బాబు కూడా మా చర్చి తరపున పరిచారకుడిగా సేవ చేస్తున్నారు. మా కుటుంబం అంతా కూడా దేవుల్లో వాడబడాలని ప్రభు కృపను బట్టి విశాఖపట్నం మొదలుకొని విజయవాడ వరకు అనేక ఊర్లు దేవుడు నన్ను తీసుకెళ్ళి తన పనికి ఉపయోగించుకుంటున్నారు. ఇటువైపు విజయనగరం నుంచి బొబ్బుల వరకు దేవుడు తీసుకెళ్ళారు. ఇటువైపు కోరాపుట్ వరకు దేవుడు తీసుకెళ్ళారు. ఆయన పని ఆయనే చేసుకుంటున్నారండి. నాలో ఏమీ లేదు. చిన్న సాక్ష్యం దేవుడు వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్.